ఇదే తిట్ల టాపిక్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వరుస ఓటములతో కేటీఆర్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే కేటీఆర్ కే నష్టమన్నారు. ఇలాగే విమర్శిస్తే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు మంత్రి పొన్నం. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తా ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని మీకుండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు. మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం.